తిరుపతి జిల్లా వాకాడు మండలం నెల్లిపూడి పంచాయతీలో స్వర్ణముఖి నదీ తీరాన వెలసి ఉన్న జలసిద్ధేశ్వర స్వామి ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడో పూర్వకాలంలో నిర్మించిన గుడి కావడంతో గుడి పూర్తిగా లోతట్టుగా మారిపోయింది. వర్షం వస్తే గర్భగుడి నీటితో నిండిపోతుందని, శివలింగం పూర్తిగా మునిగిపోతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలసిద్ధేశ్వర స్వామి ఆలయం కింద దాదాపు 14 ఎకరాల సాగు భూమి మరియు సుమారు 15 లక్షల మూలధనం ఉన్నట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు. శివాలయంకి వెళ్లాలి అంటే సరైన మార్గం కూడా లేదు. వర్షం వస్తే పూర్తి స్థాయిలో రోడ్డు బురదమయంగా మారుతుందని గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పుడు కార్తీక మాసం కావడంతో నెల్లిపూడి గ్రామ ప్రజలు దీపధూప ఆరాధన చేసుకోవాలన్నారు. అక్కడికి వెళ్లే పరిస్థితి లేదని, కనీసం పర్వదినాలలో కూడా దేవునికి నైవేద్యం పెట్టుకోవాలన్నా కుదరడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు నెల్లిపూడి పంచాయతీలోని శివాలయం పరిస్థితిని విజిట్ చేసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ నూతన శివాలయం ఏర్పాటుకు కృషి చేయాలని నెల్లిపూడి గ్రామస్తులు కోరుతున్నారు. రంగారెడ్డిపాలెం మాకు రోడ్డు లేదు, కొత్త గుడి లేదు, గుళ్ళేకి నీళ్ళు వెళ్తున్నాయి, దేవుడు మునిగిపోతున్నాడు, దర్శనం ఇటు లేదు, పూజలు చేసుకోవాలా, పూజ చేసుకునేదానికి కూడా రావటం లేదు. రోడ్డు కూడా బాగలేదు, రోడ్డు బాగలేదు. మాది నెల్లిపూడి గ్రామం, నెల్లిపూడి పంచాయతీ అండి. ఈ గుడి ప్రస్తుతానికి మా పూర్వీకుల నుంచి గుడి ఉందండి. ప్రస్తుతానికి పూజలకి వాటికి కూడా ఏం చేసేదానికి లేదు. కాకపోతే ఇది వాన పడితే గుడికి రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగా, రోడ్డు మార్గం లేదు. తర్వాత వచ్చేసి నీళ్ళన్నీ గుడి లోపలికి వెళ్ళిపోతున్నాయండి. ఏదైనా పర్వదినాల్లో వచ్చి దేవుని దర్శనం చేసుకుందామని కానీ కుదరడం లేదు. ప్రస్తుతానికి ఇప్పుడైనా దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇప్పటికైనా మాకు ఈ గుడి ఉన్న స్థలంలో కొత్త గుడిని నిర్మించి అందుబాటులో తీసుకురాగలరని కోరుకుంటున్నాం. మాది నెల్లిపూడి పంచాయతీ అండి. నెల్లిపూడి పంచాయతీలో మా శివాలయం స్వర్ణముఖి నది కింద వెలిసి ఉంది. సో ఇక్కడ మన శివాలయానికి అసలు పూజలు అనేటివి ఏం జరగట్లేదు. తర్వాత దీన్ని కొత్తగా నిర్మించాలని, దీనికి సంబంధించిన పొలాలు, తర్వాత బ్యాంక్ అకౌంట్లో కొంచెం అమౌంట్ అనేది మొత్తం మనకుంది. దాన్ని ఉపయోగించుకొని దేవాదాయ శాఖ కమిటీ కొంచెం దీన్ని పరిశీలించి శివాలయం అంతా కొత్త గుడి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. నెల్లిపూడి పంచాయతీలో వెలిసినటువంటి శివాలయం పూర్వకాలం నుండి ఇక్కడ శివాలయంగా ఏర్పడి ఉంది. అయితే కాలక్రమేణా అది లోతట్టు ప్రాంతంగా మారి ఇక్కడ వర్షం వస్తే శివలింగం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడికి వచ్చేదానికి రోడ్లు కూడా సరైన మార్గం లేదు. అందులో ఇప్పుడు ఈ కార్తీక మాసంలో నెల్లిపూడి పంచాయతీలోని హిందువులందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పూజ దీపధూప ఆరాధన చేయాలన్నా కూడా సరైన మార్గం లేక ఇక్కడ కాకుండా వాకాడు మండలానికి, వాకాడులో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ఈ శివాలయం పరిధిలో శివాలయంకి భూమి ఉంది మరియు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అయితే దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల నూతన గుడి ఏర్పాట్లలో జాప్యం జరుగుతుంది. ఎక్కడైనా సరే ఇక్కడ నూతన గుడి నిర్మాణం చేపట్టి నెల్లిపూడిలోని 4000 మంది ప్రజలకి దీన్ని అందుబాటులో తీసుకురావాలని గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇక్కడ నెల్లిపూడి పంచాయతీకి ఒక నూతన శివాలయాన్ని మంజూరు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.